జనసేన ఎదుగుదలకు అడ్డంకులు పడుతున్నాయా? ఆ పార్టీ అధ్యక్షుడే అలాంటి బ్రేకులు వేస్తున్నారా? జనసేన ఎదుగుదలకు ఉన్నటువంటి అవకాశాలని ఆయనే చేజేతుల వదిలేసుకుంటున్నారా? ఇదే అనుమానం కలుగుతుంది. ఆయన మాటలు అందుకు తగ్గట్టుగా ఉన్నాయి. రాబోయే 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుంది, చంద్రబాబు నాయకత్వంలోనే ప్రభుత్వం ఉంటుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వెనక అసలు మర్మం ఏమైనప్పటికీ జనసేన ఎదుగుదలకు మాత్రం ఇలాంటి కామెంట్స్ అడ్డంకిగా మారతాయి అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో లుకలుకలు వచ్చాయి. పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి మధ్య సఖ్యత లేదు. ఆ పార్టీల మధ్య విభేదాలు అనివార్యం, విభజన కూడా తప్పదు అనేటువంటి వాదనని ఒక సెక్షన్ ముందుకు తీసుకొస్తుంది. దాన్ని కౌంటర్ చేయొచ్చు, కలిసే సాగుతామని చెప్పొచ్చు, కూటమి ఐక్యంగా ఉంటుందనేటంత వరకు ఎవరు అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఉంటుంది, 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఉంటుంది అని చెప్పడం ద్వారా జనసేన పార్టీ ఎదుగుదలకు ఉన్నటువంటి అవకాశాలని ఆయనే తుంచేసుకుంటున్నారన్న అభిప్రాయానికి బలం చేకూరుతుంది. జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పుడే ఆ పార్టీ ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ సొంతంగా శ్రేణుల్ని ఏర్పాటు చేసుకుని, సొంతంగా నాయకత్వాన్ని తయారు చేసుకుని, సొంతంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీతో కలిసి సాగాల్సినటువంటి పరిస్థితి వస్తే మొన్న 21 స్థానాలకు పోటీ చేసినట్టుగానే ఆ తర్వాత 30, 31, 41 ఇట్లా ఎన్నో కొన్ని సీట్లకు పరిమితం కావాల్సి వస్తుందే తప్ప పూర్తి స్థాయిలో పార్టీ విస్తరణ సాధ్యం కానటువంటి పరిస్థితి కూటమి కారణంగా ఏర్పడుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అదే సమయంలో 2 పార్టీలు కలిసి మిత్రపక్షాలుగా సాగుతున్నప్పుడు పెద్ద పార్టీల ప్రభావం చిన్న పార్టీల మీద ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద పార్టీలు రాజకీయంగా హవా చలాయిస్తున్నటువంటి తరుణంలో చిన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తమకు పనులు కావాల్సి వచ్చినా, తమకు ఎలాంటి అవకాశం అవసరమైనప్పటికీ కూడా పెద్ద స్థాయి పార్టీ నాయకుడిని ఆశ్రయించాల్సినటువంటి సందర్భంలో తిరిగి మళ్ళీ ఈ చిన్న పార్టీలో కొనసాగడం కన్నా పెద్ద పార్టీలోకి జంప్ చేస్తేనే మేలు కదా అనేటువంటి అభిప్రాయం చాలామందిలో కలగడం ఖాయం. ఇది అనేక చోట్ల జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీతో కలిసి సాగినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీలోకి వలస వెళ్ళిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు జనసేన కూడా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి దిగువ స్థాయి కాంట్రాక్టర్లు, చిన్న చిన్న వర్క్స్ అవసరమైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పనుల కోసం తెలుగుదేశం పార్టీ నేతల్ని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని ఆశ్రయించాల్సిన పరిస్థితే కనుక వస్తే వాళ్ళు నేరుగా తెలుగుదేశం పార్టీలో చేరడం, తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోవడమే మేలు కదా అనేటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటివి జరిగితే జనసేన ఎదుగుదలకు, జనసేన భౌతవ్యానికి పెద్ద ప్రమాదం ఏర్పడబోతుంది. ఇది మరి తెలిసే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారా, తెలియక ఆయన కామెంట్ చేస్తున్నారా అన్నవి ఏమైనప్పుడు కూడా మొత్తంగా జనసేన పార్టీ ఎదుగుదలకు ప్రస్తుతం రాష్ట్రంలో ఆయన చెప్పినట్టుగా రెండో పెద్ద పార్టీగా జనసేన ఉంది అసెంబ్లీ వరకు. అలాంటి రెండో పెద్ద పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో మరింత బలపడడానికి, మరింత మందిని చేర్చుకుని, మరిన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని, పార్టీని నిర్మించుకుని బలపడేందుకు ప్రయత్నం చేయాల్సినటువంటి దశలో అందుకు భిన్నంగా చంద్రబాబే సీఎంగా ఉంటారు, కూటమి కొనసాగుతుందంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి వైను చివరికి జనసేనలో కూడా చాలామందిని ఏమాత్రం సంతృప్తి పరచలేకపోతుంది. అనేక మందిని నిరాశకు గురి చేస్తుంది. మా పార్టీ నాయకుడు ఈ రీతిలో ఒక పార్టీని మోసేందుకే సుదీర్ఘకాలం పాటు ప్రయత్నం చేస్తానని చెప్పడం ఏం ప్రయోజనం అనేటువంటి ప్రశ్నలు జనసేన నేతల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే సుమారుగా 15 ఏళ్లుగా జనసేన వెంట తిరుగుతున్నటువంటి వాళ్ళు మరొక 15 ఏళ్ల పాటు కూడా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎంతకాలం ఆ పార్టీ వైపు ఉంటారు, ఇంకేం దారి చూసుకుంటారు అన్నవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు.